హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పన్నీర్ మసాలా కర్రీ అయితే చేస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని పన్నీర్ని అయితే ఇలా చిన్న చిన్న ముక్కలాగా అయితే కట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఉప్పు, కారం, ధనియా పౌడర్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే పన్నీర్ అనేది పాల స్మెల్ అనేది లేకుండా ఉంటుందండి. నేను ఈ పన్నీర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేశాను, అందుకోసమే నేను ఇలా కలుపుతున్నాను. టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా చేయడం వల్ల. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి. మసాలా చాలా బాగా పడుతుంది పన్నీర్కి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం పన్నీరు కలిపి పెట్టుకున్నాం కదండి, అయితే ఆ పన్నీర్ మొత్తం అయితే ఇందులో వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 5 మినిట్స్ అయితే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మనం వేయించుకోవాలి, లేదంటే మాడిపోతుంది. మనం దగ్గర ఉండి అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే పన్నీర్ అనేది సాఫ్ట్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇలా ఫస్ట్ టైం అండి ట్రై చేయడం, టేస్ట్ చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలాగే ఒక 2-3 నిమిషాలు అయితే మనం మెల్లగా అయితే ఫ్రై చేసుకోవాలి. మంటనైతే ఎక్కువగా పెట్టకూడదు, దగ్గరే ఉండి అయితే ఫ్రై చేసుకోవాలండి. ఈ కర్రీ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే మనం ఒక గిన్నె తీసుకొని ఫ్రై అయిన పన్నీర్ని అయితే వేసుకోవాలండి గిన్నెలోకి. మొత్తం వేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం. ఈ పన్నీర్ కర్రీని అయితే చాలా రకాలుగా చేస్తారండి. నేనైతే ఈ కర్రీ నా స్టైల్లో నేనైతే ఫస్ట్ టైం అండి చేస్తున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత అందులో రెండు టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం నేనైతే ఇక్కడ 2 ఆనియన్స్ అయితే పెద్ద సైజులో ఉండేవి, ఇవి చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసి అయితే వేసుకుంటున్నాను. ఇది ఎందుకంటే మనకు మసాలా కావాలి కదా, మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం అయితే నేను ఈ ఆనియన్స్ అయితే ఇప్పుడు ఈ ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఒక 20% అయితే మనకు కుక్ అయిన తర్వాత ఇప్పుడు 2 టమాటాస్ అయితే తీసుకొని అవి కూడా చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసి అయితే వేసుకుంటాను. ఇప్పుడు వేసిన తర్వాత ఇవి ఒక 50% అయితే మనకు కుక్ అవ్వాలండి. ఫస్టే నేను ఈ టమాటాస్ అయితే వేసుకోలేదు, ఎందుకంటే మొత్తం మెత్తగా అయిపోయి గిన్నెకి అంటుకుంటుందండి. ఇలా ఫస్ట్ ఆనియన్స్ అయితే ఫ్రై అయిన తర్వాత వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. ఎక్కువ టమాటాలు అయితే మనకు ఫ్రై అవ్వడం అయితే అవసరం లేదు, అందుకోసమే నేను 20% కుక్ అయిన తర్వాతనే ఈ టమాటాస్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇవి ఫ్రై అయ్యాయండి. ఒక 2 మినిట్స్ అట్లా మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది మొత్తం చల్లారిన తర్వాత అయితే మనం మిక్సీ పట్టుకోవాలండి. ఫ్రెండ్స్, మనం ఆనియన్స్, ఈ టమాటాలు కాకుండా ఇందులో మనం కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. కొబ్బరి కానీ, నువ్వులు కానీ, పల్లీలు కానీ మన ఇష్టం, మనం ఏది వేసుకోవాలనుకుంటే అది వేసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ ఆనియన్స్, టమాటా ఈ ఫ్లేవర్తో అయితే నేను చేయాలనుకుంటున్నాను. ఇలా చేశాను, చాలా బాగా కుదిరింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసాను. ఇప్పుడు ఈ ఆయిల్ వేడైన తర్వాత బగారా సామాన్ అయితే వేసుకోవాలండి. 2 ఆకులు, ఒక స్టార్ పువ్వు, చెక్క, 2 లవంగాలు, ఇవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేయడం వల్ల ఏంటంటే మనకు టేస్ట్ బాగుంటుంది, అందుకోసమే వేసాను. ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్న ఆనియన్స్, టమాటా మిశ్రమం ఉంది కదండి, అదైతే ఈ ఆయిల్లో అయితే వేసుకోవాలి. వేసి మనం ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల కొంచెం పచ్చివాసన అనేది లేకుండా పోతుంది. ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలాగే మంటను సిమ్లో పెట్టుకొని అయితే మనం వేయించుకోవాలి, ఎందుకంటే పేస్ట్లా ఉంది కాబట్టి మన గిన్నె తొందరగా అడుగంటిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే ఇలాగే తొందరగా ఇట్లా కలుపుకొని అయితే ఉండాలి. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. అది కలిపిన తర్వాత కొంచెం పసుపు వేసి కూడా కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం సాల్ట్, మన టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేసుకున్నాను. మీరు టేస్ట్ చేసి కూడా మీరు వేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం ధనియా పౌడరు,
వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అయితే బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు అయితే మనం మూత పెట్టేసి అయితే పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత అయితే మళ్ళీ కలిపి చూడండి. ఇలా థిక్గా అయింది కదా. ఇప్పుడు ఇందులోనే మనం మిక్సీ పట్టిన గిన్నెలోనే కొన్ని వాటర్ అయితే వేసుకొని మనకు కర్రీ ఎంతైతే కావాలో అంతే వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకొని మనం కొంచెం ఒక 2 మినిట్స్ తర్వాత అయితే మనకు కర్రీ అయితే ఇలా అవుతుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం పెరుగండి, కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది అని మేమైతే పెరుగు అయితే వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ అయితే వేసానండి. మనం ఇట్లా గిన్నెలో వేసుకొని అయితే గిలగొట్టి అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఇట్లా ముద్దలు ముద్దలాగా అయితే అయిపోతుంది పెరుగు వేడిలో వేసేసరికి. అందుకే నేను గిన్నెలో అయితే కలుపుకొని ఇలా వేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదండి, ఆ పన్నీర్ మొత్తం అయితే ఇప్పుడు మనం కర్రీ స్టేజ్లోకి వచ్చిన తర్వాత అయితే వేసి అయితే కలుపుకోవాలి. ఎందుకంటే ముందే వేసుకోకుండా ఇలా కర్రీ కొంచెం ఉడికిన తర్వాతే మనం ఉప్పు కారం ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ పన్నీర్ కూడా మనం మసాలా పట్టించాం కాబట్టి ఇలా వేస్తున్నాను. లేకపోతే మనం ముందే వేసుకోవచ్చు పన్నీర్ అయితే. నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను కదండి, అందుకోసమే నేను లాస్ట్లో అయితే వేస్తున్నాను. పన్నీర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇందులోనే గరం మసాలా వేసాను. గరం మసాలా అయితే టేస్ట్ కోసం అయితే వేసుకున్నానండి. ఇందులోనే అలాగే కస్తూరి మేతి అయితే వేసాను, టేస్ట్ బాగుంటుందని. మనకు దాబా స్టైల్లో అయితే టేస్ట్ అయితే అలా వస్తుంది. టేస్ట్ బాగుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ తర్వాత కలిపి చూసుకుంటే ఇలా మనకు ఈ గ్రేవీ అనేది ఇలా థిక్ అయ్యేంత వరకు అయితే మనం కలిపి పెట్టుకోవాలి. ఇంకా కొంచెం మీరు థిక్గా కావాలంటే కూడా మళ్ళీ ఇంకొక 2 నిమిషాలు అయితే మనం స్టవ్ మీద అలాగే పెట్టుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు నాకైతే ఇలా థిక్ అయితే సరిపోయింది. మరీ పలచగా ఉంటే కూడా మనకు మసాలా కర్రీ అయితే బాగుండదు కాబట్టి ఇలా థిక్గా అయితే అయిన తర్వాత ఇప్పుడు మనకు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు టేస్ట్ అయితే కర్రీ అయ్యేటప్పుడు టేస్ట్ చూసుకొని అయితే ఉప్పు కారం అయితే వేసుకోవచ్చు. అంతే అండి. ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ఈ వీడియో చూసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే లైక్ చేయండి. వీడియో చూసి లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.